Dear aspirants, welcome to the Dream Warriors Academy. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతోని మేము ముందుకు రావడం జరిగింది. కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల కావచ్చు ఇన్ని రోజులు వీడియో చేయడం కానీ ఇతరత్ర కొన్ని యాప్లో మన కోర్సు సంబంధించిన అప్డేట్ కానీ ఇవ్వలేకపోయినా, సో ఇక్కడ నుండి టైం కుదిరినప్పుడల్లా వీడియోలు చేయడం కానీ యాప్ల్లో కొత్త టెస్ట్ సిరీస్లు చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతం అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏవైతే టెస్టులు టీజీపీఎస్సీ నిర్వహించిందో ఆఫ్లైన్లో ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే జరిగింది. ఆన్లైన్లో ఇటీవల మనకు లాస్ట్ మంత్ జూన్లో లాస్ట్ వీక్లో SW ఎగ్జామ్ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేశారు. హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేశారు. ఇందులో దీనికి సంబంధించి జిఎస్ పేపర్ ఉంటుంది. టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి ఏ ఎగ్జామ్కైనా సరే మొదటి పేపర్గా జనరల్ స్టడీస్ పేపర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? సో ఆ జనరల్ స్టడీస్ పేపర్లో మన టెస్ట్ సిరీస్ నుండి వచ్చినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా మనం లాంచ్ చేసినటువంటి ఎకానమీ నుంచి ఎవరికైతే అభ్యర్థులు బాగా ఇబ్బంది పడతారో ఎకానమీ అని చెప్పేసి ఆ ఎకానమీకి సంబంధించి మనము తెలంగాణ ఎకానమీ సర్వే గత సంవత్సరం రిలీజ్ అయింది. అలాగే తర్వాత రిలీజ్ అయినటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10 అంటే 10 సంవత్సరాల సందర్భంగా గత ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ను కూడా బేస్ చేసుకుని ప్రశ్నలు అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. ఓకేనా? అయితే మరి ఏ క్వశ్చన్లు వచ్చినాయి, ముఖ్యంగా ఈ యొక్క ఏ క్వశ్చన్లు వచ్చినాయి అనేది చెప్పబోయే ముందు కొన్ని శాంపుల్ ఇక్కడ కొన్ని క్వశ్చన్లు మాత్రమే జరిగింది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, అపార్ట్ ఫ్రమ్ దిస్ పోటీ పరీక్షల యొక్క ప్రశ్నల సరళి అనేది మారుతుందండి. అసలు ప్రశ్నలు రీసెంట్ ఇస్తాడా, పాతవి ఇస్తాడా, వెరీ ఓల్డ్ ఇస్తాడా అని చెప్పలేకుంటుంది. కొన్ని కరెంట్ అఫైర్స్ 1.5 year 2 years బ్యాక్ కూడా వచ్చినాయి కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. కొన్ని అఫీషియల్ రిపోర్ట్లు 4-5 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి. 2017 నివేదిక ఉన్నది, 2019 నివేదికలు, అంటే మినరల్ సంబంధించి కావచ్చు, డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో. ఆ రిపోర్ట్ నుండి కూడా 1 లేదా 2 క్వశ్చన్లు అడిగిండు. సో ఇక్కడి నుంచే క్వశ్చన్లు వస్తాయి. మేము ఇదే చదువుకుంటామంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంటుంది, మీకు జాబ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రామాణిక నివేదికలు అయినా సరే ప్రామాణిక సమాచారాన్ని ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ముందంజలో ఉంటారు. ఎందుకంటే ఆన్లైన్ పేపరు తయారు చేసేటప్పుడు జనరల్గా ఒకటే షిఫ్ట్లో జరగదు ఎగ్జామ్ అనేది జరగదు. సో వివిధ షిఫ్టుల్లో జరుగుతుంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏందనుకో ఒకటేసారి పెడతారు, 150 క్వశ్చన్లు కావాలి, సరిపోతుంది. అదే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు వివిధ షిఫ్టుల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఫర్ సపోజ్ SW ఎగ్జామ్ ఒక 5 షిఫ్ట్లో జరిగింది అనుకుంటాం. 150 × 5 750 క్వశ్చన్లు పట్టుకు రావాలి. సో ఈ 750 క్వశ్చన్లను డిజైన్ చేసేటప్పుడు ఓసారి మనం అనుకున్న విధంగా మనకు ఎవరైతే లెక్చర్లు చెప్తారో, ఎవరైతే ఫ్యాకల్టీ మనకి చెప్తారో వారు చెప్పిన విధంగా వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక 1000 క్వశ్చన్ల నుంచి కావచ్చు, ఒక 2000 క్వశ్చన్ల నుంచి కావచ్చు, ఎగ్జాంపుల్ చెప్తారు, 2000 క్వశ్చన్ల నుంచి 150 ప్రామాణిక ప్రశ్నల్ని సెలెక్ట్ చేయడం వేరు. ఆ 2000 క్వశ్చన్లో ఏదో ఒక 750 క్వశ్చన్లను సెలెక్ట్ చేయడం. కాబట్టి ఇది కొద్దిగా మీ లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ సిస్టమ్. ఎందుకంటే కొందరికి సిల్లీ క్వశ్చన్స్ రావచ్చు, కొందరికి డిఫికల్ట్ క్వశ్చన్స్ రావచ్చు, కొందరు వాళ్ళకి చదువుకున్న విధంగా రావచ్చు, కొందరు అనుకూలంగా లేని క్వశ్చన్లు రావచ్చు. ఇలా ఆన్లైన్ ఎగ్జామ్లో కొద్దిగా తేడా అనేది ఆఫ్లైన్కి సంబంధించి కంపేర్ చేస్తే కంపల్సరిగా ఉండే ఆస్కారం అందని పోయి చెప్పొచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ప్రశ్నలన్నీ కూడా బేసిక్స్ కాకుండా చాలా క్వశ్చన్స్, చాలా బేసిక్ క్వశ్చన్. ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది, అంటే ఉద్యమ టెస్ట్ నుంచి తీసుకుంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. అలా కాకుండా కొన్ని రేర్ క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్లో ఉన్నాయి యాజ్ టెస్ట్గా. మళ్ళీ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇక్కడ నేను చెప్పిన థీమ్ నుండో నేను చెప్పిన టాపిక్ నుండో క్వశ్చన్లు రాలేదు. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో డైరెక్ట్ మన క్వశ్చన్ ఏదైతుందో అదే క్వశ్చన్ నుంచి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. ఫర్ సపోజ్
నేను ఒక థీమ్ లేదా టాపిక్ చెప్పిన అనుకోండి, ఇక్ష్వాకులో లేకపోతే విష్ణుకుండంలో పాలిటీ లేదా ప్రాథమిక హక్కులో ఆదేశిత సూత్రాలో ఇంకేదో సబ్జెక్ట్లో కులం మతమో ఇంకేదో చెప్పిన అనుకోండి, ఆ టాపిక్ సంబంధించి చాలా రకాల ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. అందులో నుంచి క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. నీకు సిలబస్ ఇచ్చిందే అందుకు కదా, మీకు ఇచ్చే థీమ్స్ కానీ టాపిక్స్ కానీ ఏవైనా కూడా ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సిలబస్నే డిజైన్ చేసుకొని ఇస్తారు. కానీ సో ఆ థీమ్ కానీ టాపిక్ చదవాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది మా పర్టికులర్ క్వశ్చన్ని బేస్ చేసుకునే మీకు ఎగ్జామ్లో యాజ్ ఇట్ క్వశ్చన్ కావచ్చు, మన క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ నుంచి యాజ్ ఇట్ క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నా. సో ఏదేమైనా సరే అంతిమంగా కూడా చెప్తా, మీ యొక్క విజయమే మా యొక్క ముఖ్య ఉద్దేశం, మీ యొక్క విజయమే మా యొక్క లక్ష్యం. కాబట్టి లిమిటెడ్గా చదివే వాళ్ళు కొద్దిగా బ్రాడ్గా చదివే ప్రయత్నం చేయండి. హై ప్రియారిటీ టాపిక్స్ ముందు చదవండి, నెక్స్ట్ లెవెల్ కిందికి దిగుతూ చదవండి. ఓవరాల్గా 360 డిగ్రీ కోణంలో చదవండి. దాదాపు అంటే మ్యాక్సిమం సమాచారాన్ని మీకు ఎంతవరకు వీలైతే అంత సమాచారాన్ని ఒక టాపిక్ సంబంధించి కావచ్చు, ఒక చాప్టర్కి సంబంధించి కావచ్చు క్రోడీకరించుకొని చదివే ప్రయత్నం చేస్తే ఎగ్జామ్లో అందరికన్నా ముందుంటారు పేపరు ఎలా వచ్చినా. ఓకేనా? సో ఇకపోతే ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం గత సంవత్సరం రిలీజ్ అయింది కదా, 2015-16 మరియు 2021-22 మధ్య కాలంలో రాష్ట్రంలో వరి ఉత్పత్తి ఎంత శాతం పెరిగిందన్నాడు. ఆన్సర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, 342. ఇది టీజీపీఎస్సీ SWO క్వశ్చన్. టీజీపీఎస్సీ SWO క్వశ్చన్. ఇది మన డ్రీమ్ వారియర్స్ అకాడమీ టెస్ట్ సిరీస్ క్వశ్చన్. ఓకేనా? సో వరి ఉత్పత్తి 15-16 నుంచి 21-22 మధ్య ఎంత పెరిగిందన్నాడు, 342%. ఇక వీరన్న ఒక సింగిల్ క్వశ్చన్ ఇచ్చిండు. మనం 2 సెంటెన్స్ ఫ్రేమ్ చేసి క్వశ్చన్ చేసినాడు. 2016 నుంచి 2021 సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో వరి ఉత్పత్తి 342% పెరిగింది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ దెర్ విల్ బి నో చేంజ్. ఓకే, దెర్ వాజ్ నో చేంజ్, సారీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇది చూద్దాం. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం భారతదేశంలో 2021-22 సంవత్సరంలో తెలంగాణ అనేది గుడ్లను ఉత్పత్తి చేసే ఎన్నవ అతిపెద్ద రాష్ట్రం. అంటే ఎగ్స్కి సంబంధించి మనది ఎన్నవ అతిపెద్ద రాష్ట్రం అంటుండు. ఆన్సర్ వచ్చేసి గ్రీన్ కలర్లో 3వది. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇగో మనం ఏమి ఇచ్చినాం, ఓన్లీ గుడ్లదే కాదు, ఒకటే క్వశ్చన్లో 3-4 ఇన్ఫర్మేషన్ ఇచ్చని చెప్పినా కదా. ఇన్ఫర్మేషన్ అనేది ప్రామాణిక సమాచారాన్ని అత్యధిక మొత్తంలో చదువుకోవాలి. అలా చదువుకునే క్రమంలో టాప్ ప్రియారిటీ ముందు చదివి ఏవి విడిచిపెట్టకుండా మిగిలిన అన్నీ కూడా చదివే ప్రయత్నం చేయాలి. అది ఏందని ఒకసారి చెప్తా లాస్ట్. ఓకేనా? సో ఇక్కడ గుడ్లకు సంబంధించి ఎంత స్థానం అన్నాడు, 3వ స్థానం. ఇక్కడ చూడండి కింది వాటిలో సరైనవి ఏంది, సేమ్ ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారము ఇగో గుడ్ల ఉత్పత్తిలో ఎన్నో స్థానం అనేది 3వ స్థానం. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈజ్ గో ఈ ఒక్క ఏ నుంచే ఇంకొక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. స్టాటిస్టికల్ ఎప్పుడైనా సరే జనాభాకు సంబంధించి తెలంగాణ జనాభాకు సంబంధించి మొదటి ప్రామాణిక రిపోర్ట్ ఏదైనా ఉందంటే అదేంటంటే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ రాష్ట్ర అబ్స్ట్రాక్ట్. ఓకేనా? తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా నుంచే జనాభా నుంచి క్వశ్చన్ ఇస్తుంది. సో ఇందులో చూద్దాం. 2021 ప్రకారం భారత జనాభా లెక్కలు 2011లో నిర్మల్ జిల్లా యొక్క లింగ నిష్పత్తి ఎంత అంటుండు. సో మేము ఇక్కడ ఇది టీజీపీఎస్సీ వాళ్ళ క్వశ్చన్ SWO. ఓకేనా? మన డ్రీమ్ వారియర్స్ అకాడమీ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో నిర్మల్ జిల్లా యొక్క లింగ నిష్పత్తి మాకు క్వశ్చన్లో 33 జిల్లాలు ఉంటే మేము ఓన్లీ కొద్దిగా ఆలోచించి సైంటిఫిక్గా ఆలోచించి ఏవేవో రావడానికి ఆస్కారం ఆలోచించి ఓన్లీ 4 జిల్లాలకు సంబంధించిన లింగ నిష్పత్తులు ఇచ్చి మ్యాచ్ చేయమన్నా అందులో నిర్మల్ ఉంది. నిర్మల్ 1046, 1046 ఆన్సర్. అక్కడ గ్రీన్ కలర్లో, ఇక్కడ మేము ఇక్కడ టిక్ పెట్టాం. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా నిర్మల్కి సంబంధించి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇది ఇక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అండి. మీకు నాకు తెలిసినంత వరకు మీ ఎక్కడ ఉండొచ్చు ఏ కల్చర్ నోట్స్లో కూడా మీకు మార్కెట్లో ఉన్నటువంటి ఏ కల్చర్, తెలంగాణ కల్చర్ ఫేమస్ కానీ ఇంకేదైనా బుక్స్ అవ్వచ్చు, స్టాండర్డ్ బుక్స్ అవ్వచ్చు, ఇంకేదైనా బుక్స్ అవ్వచ్చు, కానీ ఏ కల్చర్ నోట్స్లో కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఒకసారి మంచిగా ప్రశ్నను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్గా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన నోట్స్ కావచ్చు, మన యాప్లో తెలంగాణ కల్చర్ వీడియో క్లాసెస్ అలాంగ్ విత్ నోట్స్ కూడా మేమే ప్రిపేర్ చేసి ఇచ్చినాం. సో అందులో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవరైనా క్లాసులు ఉంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఈ కింద ఇచ్చిన ప్రకటనలో ఏ స్మారక చిహ్నం గురించి చర్చించారట. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ ఏ స్మారక చిహ్నానికి సంబంధించిన సెంటెన్స్ అంటుంది. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
శంకుస్థాపన చేయడానికి నగరంలోని మొత్తం మత పెద్దలను ఆహ్వానించాడు. కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో సుల్తాన్ మహమ్మద్ షా స్వయంగా పునాది వేయడానికి ముందుకు వచ్చాడు. ఆన్సర్ వచ్చేసి మక్కా మసీద్ అండ్ చార్మినార్. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము మక్కా మసీద్కి సంబంధించిన నోట్స్లో మక్కా మసీద్ చార్మినార్కు నైరుతి దిశలో ఉంటుంది. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా వచ్చిన అతిథులందరిలో అతనే శంకుస్థాపనకు ముందుకు వచ్చిండు. ఎందుకనే రీజన్ నేను అక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? జనరల్గా ఏమని చెప్తారంటే, ఈ యొక్క ముస్లిం సాంప్రదాయాల ప్రకారం ఎవరైతే రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారో వారందరినీ కూడా ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఆ శంకుస్థాపనకు ఇన్వైట్ చేస్తారు. మీతో కలిసి చేస్తా, మీ అందరు ఎవరైతే అక్కడికి వచ్చారో, ఎవరైతే గెస్ట్ ఇచ్చారో ఆ గెస్ట్లు అందరికీ చెప్తారు, నేను ఈ మక్కా మసీదును కట్టబోతున్నా, ఇది ఒక పవిత్రమైన స్థలము, దీనికి శంకుస్థాపన చేయాలంటే ఒక కండిషన్, ఎవరైతే రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆహ్వానితులు. అంటే అప్పుడు ఎవరు ముందుకు రాకపోతే ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయనకు క్రమం తప్పకుండా రోజు 5 సార్లు నమాజ్ చేసే అలవాటు ఉంది కాబట్టి చివరగా తానే ఈ యొక్క మక్కా మసీదుకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చార్మినార్ ఇచ్చారు, మరి మేబీ ఇది లేదు నాకు తెలిసినంత వరకు. ఓకేనా? సో మక్కా మసీద్. సో దీనికి సంబంధించిన నోట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన వీడియో క్లాస్ కావచ్చు మన యాప్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది తెలంగాణ ఎకానమీ. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూద్దాం ఒకసారి, లాస్ట్కి ఉంటుంది. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10 అనే ఒక ప్రభుత్వ నివేదిక విడుదలైంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10 అనేటువంటి ఒక రిపోర్ట్ విడుదలైంది. గిల్లకెళ్ళి ఏమొస్తాయి క్వశ్చన్లు అని చాలామంది. కానీ ఎప్పుడైనా సరే ఎగ్జామినర్సు ఎకానమీ నుండి ప్రశ్నలు ప్రిపేర్ చేయాలన్నప్పుడు దే విల్ గో ఫర్ ద స్టాండర్డ్ రిసోర్సెస్, అంటే ప్రామాణిక సమాచారం. ప్రామాణిక సమాచారం అంటే ఏంది? జనరల్గా ప్రభుత్వం ముద్రించేటువంటి, ప్రభుత్వం వెలువరించేటువంటి రిపోర్ట్లు ఏవైనా సరే మనం ప్రామాణిక సమాచారంగా పరిగణించవచ్చు. లైక్ ఎకానమీ సర్వే కావచ్చు, లైక్ ఏంది బడ్జెట్ కావచ్చు. అలాగే ఇది కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గవర్నమెంటే స్వయంగా రిలీజ్ చేసింది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10. ఇది మరి ఎంతమంది తీసుకున్నారో నాకు ఐడియా లేదు, అలా ఎంతమంది దీంట్లో ఉన్న టెస్ట్ సిరీస్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసిన నాకు ఐడియా లేదు. కానీ దీని నుంచి కూడా యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ రావడం జరిగింది. అదే చూద్దాం. ఇక్కడ ఎగుమతి సన్నద్ధ సూచిక 2021 ప్రకారం వ్యాపార పర్యావరణ సూచికలో తెలంగాణ స్కోర్ 100. ఇది టీజీపీఎస్సీ క్వశ్చన్. ఇది మాకు ఎక్కడుందని ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు చెప్పిన కదా, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10. దీంట్లో ఎగుమతి సన్నద్ధత సూచికి సంబంధించి బిజినెస్ ఇండికేటర్ ఇండెక్స్లో తెలంగాణ సాధించిన స్కోర్ 100. ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా. అసలు క్వశ్చన్ ఏమాత్రం మేమన్నా ఆప్షన్స్ తప్పించినాం, 99, 98, 95, 100 దగ్గర ఇచ్చినాం, 100 ఆన్సర్ అయితే. కానీ వీళ్ళు 100 చాలా దూరంగా ఇచ్చింది, ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10 అనేది కూడా ప్రామాణికమే. ఇక్కడ మళ్ళీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏదైనా కావచ్చు, ప్రశ్నలు ఎక్కడి నుంచి అడుగుతారు రాబోయే ఎగ్జామ్లు అనేది ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. కాబట్టి ఎకనామిక్స్ సంబంధించి గత సంవత్సర సర్వేలు, ఓకేనా, ఈ సంవత్సరం సంబంధించిన తాత్కాలిక బడ్జెట్ కావచ్చు, అలాగే ఇప్పుడు రాబోయే కొత్త సర్వే కావచ్చు, అలాగే వీటి మధ్య ఏమైనా ప్రామాణిక నివేదికలు ఏమైనా వెలువడినట్టయితే, చెప్పిన ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అట్లా ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా చదవాలి. దయచేసి ఎవరిని అడగకండి. ఎవరిని అడిగినా కూడా ఎగ్జామ్లో పేపర్ ఎట్లా తయారవుతుందని ఎవరు తెలియదు. కానీ నేనేం చెప్తున్నా, మ్యాక్సిమం సమాచారం మనం చదువుకున్నప్పుడే పేపర్లో ఏ రిపోర్ట్ నుంచి ప్రశ్న వచ్చినా కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో గత సంవత్సరం సర్వే చదవాల్సిందే, కొత్త సర్వే వస్తే తెలంగాణ సంబంధించి అది కూడా చదవాల్సిందే. ఎందుకంటే తెలియదు కదా, ఇక్కడ నుంచి వస్తాయా క్వశ్చన్లు, ఇక్కడ నుంచి వస్తాయా, రెండింటిని మిక్స్ చేసి వస్తాయా తెలియదు కదా. కాబట్టి ప్రామాణిక రిపోర్ట్లు 1 ఇయర్ నుంచి అన్నీ కూడా చదవాల్సిందే. నెక్స్ట్ చూద్దాం. ఇది ఇక్కడ యాజ్ చూడండి, జూన్ 2023లో ప్రచురింపబడిన ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10 మన టెస్ట్ సిరీస్. మీకు ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్కి ఎక్కడైనా ఉందో చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @10 మీద సపరేట్గా టెస్ట్ సిరీస్ మీకు ఎక్కడైనా ఏ యాప్లో ఉందో ఒక చెక్ చేసుకోండి. అదే దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్ ప్రకారం భారత ఆహార సంస్థకు అత్యధికంగా వరి సరఫరా చేసే వారి జాబితాలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అన్నాడు? 2 అన్నాడు. అంటే
FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ నుంచి వరి అందిస్తాం కదా, వరి ధాన్యాన్ని అందిస్తాం కదా, మొత్తం ఓవరాల్ ఇండియాలో మనది ఎన్నో రాష్ట్రం అంటే 2వ రాష్ట్రం. దానికి సంబంధించి మేము ఇగో అదొక్కటే ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక 4-5 పాయింట్లు ఇచ్చినాం. అందులో ఇగో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వరిని సరఫరా చేసే మొదటి అతిపెద్ద రాష్ట్రంగా మేము ఇక్కడ ఈ స్టేట్మెంట్ని రాంగ్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో ఏమి ఇచ్చినాం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వరిని సరఫరా చేసే రెండవ రాష్ట్రంగా ఇది అవతరించింది. 2వ ఆన్సర్. దీనికన్నా ముందే మళ్ళా ఫస్ట్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేసినాం, అది కూడా ఇట్లనే ఉన్నది. ఒకటే క్వశ్చన్ నుంచి 2 ప్రశ్నలు చెప్పాలంటే ఒకటే క్వశ్చన్ నుంచి 2 ప్రశ్నలు వచ్చినాయి SW ఎగ్జామ్లో. ఒకటేమో FCIకి వరిని అందించడంలో 2వ రాష్ట్రం. ఇగో వరి ఉత్పత్తిలో 342%, వరి ఉత్పత్తిలో 300. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినా అది ఇలా కూడా ఈ రిపోర్ట్లో కూడా దాని ఇన్ఫర్మేషన్ దాన్ని ఇక్కడ కూడా యాడ్ చేసినాం. చూసారా, ఇది ప్రామాణిక నివేదికల యొక్క లక్ష్యం. నెక్స్ట్ చూస్తే తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, జనాభా అనగానే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం 2011లో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యధిక పురుష అక్షరాస్యత రేటు. మనం ఏం చేస్తాం, మన తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత ఎంత, గ్రామీణం ఎంత, ఓకేనా, పట్టణం ఎంత అని నేర్చుకుంటాం. పురుషులది ఎంత ఓవరాల్గా, మహిళలు ఎంత ఓవరాల్గా, ఇవి టాప్ ప్రియారిటీ కింద వస్తాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ అక్షరాస్యత ఎంత, గ్రామీణ అక్షరాస్యత ఎంత, తెలంగాణ రాష్ట్రంలో పట్టణ అక్షరాస్యత ఎంత, ఓవరాల్ పురుష అక్షరాస్యత ఎంత, అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ స్త్రీ అక్షరాస్యత ఎంత, ఇవన్నీ మనం ప్రాథమికంగా నేర్చుకుంటాం ఎవరు చెప్పినది. కానీ ఇక్కడ ఏమడిగిండు, పురుష అక్షరాస్యతలో ఏ జిల్లా టాప్ ఉందని అడిగిండు. సో పురుష అక్షరాస్యతలో ఏ జిల్లా టాప్ ఉందని అడిగిండు. సో ఆన్సర్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి. దాని మీద కూడా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం అంటే సిరీస్లో. చూడండి, పురుష అక్షరాస్యత ఒక సెంటెన్స్ ఇచ్చినాం, ఓకేనా. పురుష అక్షరాస్యత శాతం తక్కువ గల మొదటి 3 జిల్లాలు ఇచ్చాం. పురుష అక్షరాస్యత శాతం ఎక్కువ గల మొదటి 3 జిల్లాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది. ఎక్కువ గల మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఇట్లా ఒక క్వశ్చన్ చదివేటప్పుడు మా దాంట్లో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇస్తాం. ఓన్లీ సింగిల్ సెంటెన్స్ క్వశ్చన్ కావచ్చు, ఒక టాపిక్ నుంచి ఒకటే క్వశ్చన్ను డిజైన్ చేయడం మా దగ్గర ఉంటుంది. ఆ టాపిక్ సంబంధించిన మ్యాక్సిమం సమాచారాన్ని మీకు మన టెస్ట్ సిరీస్లో కనుక ఇస్తే ఆ ఇచ్చిన సమాచారం నుంచి ఏదో ఒక రూపంలో మీకు ప్రశ్న మెయిన్ ఎగ్జామ్లో వస్తున్న ఉద్దేశంతో ఈ రకంగా క్వశ్చన్లు అనేది డిజైన్ అయ్యాయి. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీలో చాలా వచ్చినాయి బేసిక్ క్వశ్చన్స్. రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది, చాలా అంటే ఉద్యమం నుంచి కావచ్చు, కల్చర్ నుంచి కావచ్చు, చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ వాటిని కూడా ఈడ వచ్చి నా టెస్ట్ సిరీస్ వచ్చినాయి, నా టెస్ట్ సిరీస్ వచ్చాయని చెప్తే చాలా బేసిక్ క్వశ్చన్స్ డబ్బా కొట్టుకున్నట్టు మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఆ క్వశ్చన్లకు ఆన్సర్ ఉంటుంది. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏంది హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి నిర్మల్, కొయ్యబొమ్మలు ఇక 2-3 ఇచ్చి అలా మధుబని కళ ఉంది. మధుబని కళ అనేది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, అట్లా కావచ్చు. రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది, ములుగు. ఇట్లా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. మరి అవి బేసిక్ ప్రాథమికం అంటారు కదా. సో ఫౌండేషన్ వర్డ్స్ అవన్నీ ఫౌండేషన్ క్వశ్చన్స్ అన్ని చిన్న క్వశ్చన్స్, ఇంకా అవి ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. సో మొత్తం మీద ఈ విధంగా క్వశ్చన్ అనేది ఉంది. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్లు అన్నీ కూడా ఈ టెస్ట్ సిరీస్ నుంచి మనము మన యాప్ కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు స్టార్ట్ చేసిందే ఈ టెస్ట్ సిరీస్ నుంచి. తెలంగాణ ఎకానమీ టెస్ట్ సిరీస్ బేస్డ్ ఆన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటే ఆర్థిక సర్వే 2023 నుంచి. అలాగే తర్వాత వచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ 2010 దీన్ని కూడా మనం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రైస్ ఎంతో ఆఫర్లు ఉంటుంది. ఇక్కడ 99, మరి ఇది చూడలేదు నేను, తక్కువనే ఉంటుంది 99 కన్నా. ఒకసారి ఎవరైనా అవసరం ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎకనామిక్స్ సంబంధించి ఏ ప్రామాణిక నివేదిక అయినా సరే 1 ఇయర్ నుంచి రిలీజ్ చేసింది, అది పాతదా కొత్తదా అనే సంబంధం లేకుండా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అన్నీ చదువుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ రేపు 1 మార్క్ తెచ్చుకోవాలంటే ఇప్పుడున్న ప్రశ్నల సరళికి ఇంతకుముందుకు మన క్వశ్చన్ల సరళి ఎట్లుండంటే డిఫికల్ట్, మీడియము, ఈజీ ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎప్పటికో ఓల్డ్ క్వశ్చన్లు కూడా ఇస్తుండ్రు, ఓల్డ్ డేటాకి సంబంధించిన క్వశ్చన్లు ఇస్తుండ్రు, రీసెంట్ డేటాకి సంబంధించిన క్వశ్చన్లు ఇస్తుండ్రు. కరెంట్ అఫైర్లు 6 నెలలు కాదు దాటడుతుండు, 1 ఇయర్ దాటడుతుండు, 1.5 ఇయర్ దాటడుతుండు, 2 ఇయర్స్ కింద కూడా అడుగుతుండు ఆన్లైన్ ఎగ్జామ్స్లో. సో ఏ క్వశ్చన్ ఎంత బేసిక్స్ నుంచి వస్తుంది, ఏ మూల నుంచి వస్తుంది, ఏ సందర్భం అంటారు అల్ల నుంచి వస్తుందని కూడా తెలవడం లేదు. కాబట్టి మ్యాక్సిమం ప్రామాణిక సమాచారాన్ని, ముఖ్యమైన సమాచారం ముందు జరుపుకొని మిగిలిన సమాచారాన్ని కూడా మొత్తం 360 డిగ్రీ కోణంలో చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఎట్లా అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం అనుకో, శాతవాహన తీసుకుందాం. శాతవాహన తీసుకుంటే ఏముంటుంది, మొదటి వాడెవరు,
చివరి వాడెవరు, గొప్పవారెవరు, ఈ శాతవాహనులు ఆంధ్రోళ్ళని ఎవరెవరున్నారు, కర్ణాటకలో ఎవరున్నారు, తెలంగాణలో ఎవరున్నారు, ఓకేనా, వీళ్ళ రాజధానులు ఏంది, వీళ్ళ శాసనాలు ఏంది, వీళ్ళ పన్నులు ఏంది, ఓకేనా, ముఖ్యంగా వీళ్ళ కుల వృత్తులకు ఏమేం పేర్లు ఉన్నాయి, జనరల్ ఇవంతా కూడా ఒక టాప్ ప్రియారిటీ మీకు థీమ్స్ అని చెప్పిస్తారు కదా, అలా ఇవే ఉంటాయి అన్నీ, ఓకేనా, టాప్ ప్రియారిటీ టాపిక్స్. కానీ ఇప్పుడు క్వశ్చన్లు అన్నీ ఇళ్ళ నుంచి వస్తలేవు, ఇళ్ళ నుంచి రావచ్చు, వస్తలేమంటే ఇళ్ళ నుంచి రావచ్చు, టాప్ ప్రియారిటీ అంశాలు ఇలాగే మళ్ళీ లోతు నుంచి పోయి వర్ణ వ్యవస్థ ఎట్లున్నది, పెళ్ళిళ్ళు ఎట్లా వేసుకుంటారు, ఆర్థిక వ్యవస్థ ఎట్లున్నది, స్త్రీల యొక్క పరిస్థితి ఎట్లున్నది, సమాజం యొక్క పరిస్థితి ఎట్లున్నది, ఇట్లా కూడా ఇండైరెక్ట్గా కూడా అడుగుతుంది. కాబట్టి ఇవి చదువుకోవాలి. వీటితో పాటు ఆ అంశానికి సంబంధించిన మిగిలిన సమాచారాన్ని కూడా మొత్తం 360 డిగ్రీల కోణంలో చదివే ప్రయత్నం చేయాలి. అట్లయితేనే మీరు విన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ మేము టాప్ ప్రియారిటీ టాపిక్స్, మేము ఓన్లీ ఇంపార్టెంట్ థీమ్సే చదువుకుంటామంటే నేను మాత్రం మీరు సక్సెస్ అయితే అని గ్యారంటీ ఇవ్వలేను. మేబీ కావచ్చు, కానీ గ్యారంటీ ఇవ్వలేను. సో నేను ఎప్పుడైనా చెప్తాను, ఈవెన్ నేను మా స్టూడెంట్స్కి మెంటర్షిప్లో టాప్ ప్రియారిటీ టాపిక్స్ ఇచ్చినా కూడా ఐ విల్ ఫోర్స్ దెమ్ టు స్టడీ ఇన్ 360 degrees యాంగిల్ అబౌట్ ఏ టాపిక్ ఆర్ అబౌట్ ఏ చాప్టర్. అది మిమ్మల్ని విజయ తీరాలకు చేస్తుంది తప్ప ఓన్లీ ఇవి చదువుకునే రావడం అనేది కష్టం. మీకు క్వశ్చన్లు మీకు ఇచ్చే థీమ్స్ నుంచి 100కు 30% 40% వస్తుంది, కానీ మిగిలిన 70% అంతా సబ్జెక్ట్ అంతా చదివితేనే మీరు చేయగలుగుతారు. ఇదొక అంశము గుర్తుపెట్టుకోలేదు. ఎవరికైనా ఒకవేళ మెంటర్షిప్ కావాలన్నా టెలిగ్రామ్లో జాయిన్ కండి, కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాం. ఆ టెలిగ్రామ్లో నాకు పెట్టే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ పర్సనల్గా స్టార్ట్ చేసిన, యాప్ తరఫున కాకుండా నేను పర్సనల్గా స్టార్ట్ చేసిన. సో ఆల్రెడీ ఇప్పటికే జాయిన్ అయ్యారు, కానీ అది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, ఓకేనా. మొహమాటం లేకుండా మాట్లాడతాం మీతోని. మీరు చదివేది ఉంటేనే నాకు చేయండి, మీరు మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్లో దానికి సంబంధించిన ఫార్మేట్ పెట్టిన మెసేజ్ చేయండి. ఆ డీటెయిల్స్ మీరు నాకు పంపిస్తే నేను మీతోని టెలిగ్రామ్లో మెసేజ్ చేసి రిప్లై ఇచ్చుకుంటా. ఇప్పటికే షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి December 1 దాకా గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మీకు అది డిజైన్ చేసిన టైం టేబుల్ ఇవ్వడం కానీ మీ దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ యూట్యూబ్లో చెప్పలేను, మీకు టెలిగ్రామ్లో చెప్పే ప్రయత్నం చేస్తే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే స్టార్ట్ అయింది, చదువుతున్నాను, కానీ బీ సీరియస్, బీ డెడికేటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, ఓకేనా. సో ఇది మన యొక్క టెస్ట్ సిరీస్లో కావచ్చు, మన యూట్యూబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రాబోయే బిగ్ సర్ప్రైజ్ భవిష్యత్తులో August 1 నాడు కావచ్చు, August 15th కానీ ఒక బిగ్ సర్ప్రైజ్ మీ అందరికి కూడా ఉంటుంది. డెఫినెట్గా మీకు ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. మేము ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది కూడా త్వరలోనే రివీల్ చేస్తాం. August 1 or August 15కు మీకు అద్భుతంగా ఒక ఎట్ ద రేట్ అంటే చాలామంది నా అటువంటి నేను ఎట్లయితే జీరో ఇంకా మైనస్ నుంచి ఎట్లయితే పైకి వచ్చినో, అప్పుడు ఆ వచ్చే సందర్భంలో ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నానో ఆ ఆటంకాలన్నీ మీరు ఎదుర్కోకుండా ఎట్ ద రేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మీకు ఒక మంచి ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నాం. అది కూడా August 1 లేదా August 15th మీకు రివీల్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఏమన్నా మంచి అప్డేట్స్ కానీ ఇంకేదైనా కూడా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా రోజుల తర్వాత కాబట్టి కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నా. మీకు ఏదైనా ఇబ్బంది అంటే వదిలేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.